దామర్తి రాజారవి, పెరుమల శేఖర్, రెడ్డి మల్ల అశోక్, అనుమల సాయి, అనుమల శ్రీనివాస్, అనుమల రమణ, తాటిపాముల కిరణ్, తాటిపాముల రాజశేఖర్, తాటిపాముల లక్ష్మణ్, రంగు సుకుమార్, కృతవేణి వినీత్, మోర కార్తిక్, భీమనాథి నవీన్, అంబాటి సంపత్, రాజేష్, చెంగల్ శ్రీకర్, సునీల్, పూరం చంద్రశేఖర్, సంజయ్, బాసుల రవి, తంగి నారాయణ, హిమ్మత్, చెంగలి స్వామి, తీర్థ శ్రీధర్, కట్కం రాజశేఖర్, బాసుల సాయిలు, బైల వెంకటేష్, మేకల శివప్రసాద్, మేకల తిరుపతి, సింగు నరేష్, వట్టిమల్ల వెంకటేష్, పెంచారపు నరేష్, ఆకు కాశీద్, శ్రీకాంత్, వివేక్, కౌశిక్, శ్యామ్, అభిలాష్, విశాల్. లైన్ గా వేదం భూమేష్ ఎవరన్నా ఆయన నల్ల కాంతి శివకుమార్ ఫోన్ ఇస్తే ఫోటో అంతర్ల రాజ్ కుమార్, అంతర్ల కృష్ణ, పాలెం సాయి కుమార్, నవనీత్, మల్లేష్, గొల్లారపు భూమేష్, గొల్లారపు అంకిత్, గొల్లారపు నవీన్, గొల్లారపు రూపేష్, రాజ్ కుమార్, అక్షయ్, గుర్రం సురేష్, ఇంకా అంజయ్య, కృష్ణ పథకాన్ని 100కు 100% అర్హులైనటువంటి వ్యక్తులకు అందజేయడం లోపల మోర అన్నల సార్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతి ఒక్కరు కూడా పథకాలను అనేటువంటిది అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే యువతకు మేమున్నాం, ఏ సమస్య వచ్చినా కానీ కూడా మేము ఉన్నామని అనుకుంటూ మోర రామ్మూర్తి అన్న గారు కావచ్చు, తురుగ శ్రీధర్ అన్న కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా యువతను ఎంకరేజ్ చేయడం జరిగింది. ప్రజలకు కావాల్సింది పథకాలు, ఆ పథకాలను గుర్తించి అర్హులైనటువంటి వాళ్ళకు అందజేయడం ద్వారా మన రాష్ట్రం ముందుకు ఎదిగి మొదటి స్థానంలో అభివృద్ధి మొదటి స్థానంలో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో ఒక పాట ఉంటుండే, పల్లె పల్లె నా పల్లెర్లు కొలిసే తెలంగాణలోనా అనే పాట ఉంటుండే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ పల్లెర్లు కూడా కనబడట్లేదు. ఎందుకు అనంటే మన పొలాల్లో కావచ్చు, తోటలో కావచ్చు తగినంత నీరు ఉంది. ఎక్కడ కూడా ఒక గుంట భూమి కూడా వ్యవసాయ భూమి ఖాళీ అనేటువంటిది కనబడుతున్నాయి. ఎందుకు? మన మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ప్రతి పొలానికి కావచ్చు, తోట కావచ్చు, ప్రతి ఒక్క నీటి సదుపాయం ఉండడం వలన ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేస్తూ మనం అత్యధికంగా ఉత్పత్తి చేయడంలో కూడా మనమే ఉన్నాం. అలాగే యాదవులకు కూడా కొద్దిగా ఇబ్బంది అయిపోయింది సార్, తప్పు అనుకోకండి. వాస్తవానికి పొలాలన్నీ వేయడం ద్వారా
అక్కడ వాళ్ళు మేపుకోవడానికి కూడా అవకాశం లేదు. అలాగే యువతకు ప్రస్తుతం మెయిన్ రోల్ యువత అంతా కూడా ఇప్పుడు పార్టీకి ఆకర్షితులు అవుతున్నారా అని అంటే కన్నా కారణం పథకాలే. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూసినట్లయితే గతంలో కూడా కావచ్చు, ఇప్పుడు కావచ్చు, భవిష్యత్తులో కూడా చాలా మంది ఉంటారు సార్. మీరు తీరిక లేకుండా పార్టీ ప్రజలను కమ్యూనికేట్ చేసుకుంటూ పోవాల్సిందే సార్. సరే, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాం. మళ్ళీ అదే ఎన్నికల్లో కూడా జగిత్యాల నియోజకవర్గంలో కూడా మళ్ళొకసారి విజయ కేతనం అత్యధిక మెజారిటీ తోటి అలాగే 12-11 మీరు అందరూ కూడా ఈ గ్రామ పట్టణ ప్రథమ పౌరులు పెద్దలు మోర హనుమాన్ సార్ గారు, అదేవిధంగా మన కౌన్సిలర్స్, మార్కెట్ చైర్మన్ గారు, ఇది పట్టణం వేరైనా మండలం అన్ని కొద్దిగా కలిసే ఉంటాయి. మన గౌరవ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ మెంబర్లు, మిగతా ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ కూడా వచ్చారు. మనందరి సమక్షంలో, పాత్రికేయ మిత్రులందరి సమక్షంలో ఈ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంలో మీ అందరికి కూడా మరొకసారి మా వంశీ, రాజేందర్, రవి, హరీష్ అందరి మిత్ర బృందానికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. చాలా చాలా ధన్యవాదాలు మీరు పార్టీలో చేరడం. ఎప్పుడు కూడా ఒకటి విషయం చెప్తా ఉన్నా, పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటున్నాం. SMS పెడితే చాలు మేము పనిచేయడం జరుగుతూ ఉంది. కష్ట సుఖాల్లో కూడా అందరం కూడా పాల్గొంటూ ఉన్నాం. ఈ విషయాలు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మరి ఇంకా ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇవన్నీ తెలిసే మీరు వచ్చారు. అయినా ఇంకా కొన్ని విషయాలు మనం అక్కడ గుడిరెడ్డి సంఘంలో మాట్లాడుకుందామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం. నన్ను బలోపేతం వచ్చినందుకు, నన్ను గెలిపించడానికి మీరు అందరూ కూడా ఉంటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్